మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, డిఎస్సికి సంబంధించి ఏ జిల్లాకు సంబంధించి ఎన్ని దరఖాస్తులు అనేవి రావడం జరిగినాయి, ఎంత కాంపిటీషన్ అనేది ఉంటుంది, ఏంది కథ, కంప్లీట్ డీటెయిల్స్ అనేవి రావడం జరిగినాయి. వీటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. డిఎస్సిలో మహిళా అభ్యర్థులే ఎక్కువ అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. మొత్తంగా 16,347 పోస్టులకు సంబంధించి 3,35,401 మంది అభ్యర్థులు అయితే దరఖాస్తు చేశారు. వారిలో మహిళా అభ్యర్థులే 2,03,647 మంది అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. జిల్లాల వారీగా అభ్యర్థుల దరఖాస్తుల వివరాలంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మొత్తం 22,648 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, దీనిలో మళ్ళీ టీజీటీ, పీజీటీ, ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, స్కూల్ అసిస్టెంట్, డిఎడ్, బిఎడ్ 2 కోర్సులు చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎస్జీటీ కూడా దరఖాస్తు చేస్తారు. ఈ విధంగా మొత్తంగా 39,235 దరఖాస్తులు అయితే అందాయి. దీనిలో పురుషులు వచ్చేసరికి 9,653, శ్రీకాకుళంలో మహిళలు వచ్చేసరికి 12,995 దరఖాస్తులు అయితే చేశారు. విజయనగరం జిల్లాకు సంబంధించి చూసినట్లయితే మొత్తం అభ్యర్థులు 18,001 మంది. దీనిలో దరఖాస్తులు వచ్చేసరికి 31,038. దీనిలో పురుషులు వచ్చేసరికి 7,776. విజయనగరంలో మహిళలు వచ్చేసరికి 10,225 దరఖాస్తులు అయితే చేశారు. నెక్స్ట్ విశాఖపట్నం జిల్లాకు సంబంధించి చూసినట్లయితే విశాఖపట్నంలో మొత్తంగా 29,779 మంది అయితే అప్లై చేశారు. దీనిలో మొత్తంగా 49,658 దరఖాస్తులు అయితే వచ్చాయి. వివిధ పోస్టులకు సంబంధించి అప్లై చేసిన వాళ్ళు విశాఖపట్నం జిల్లాకు సంబంధించి పురుషులు వచ్చేసరికి 11,773, విశాఖపట్నం మహిళలు 18,006 దరఖాస్తులు అయితే చేశారు. నెక్స్ట్ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి చూసినట్లయితే అభ్యర్థులు వచ్చేసరికి 38,617. ఒకే అభ్యర్థి 2-3 పోస్టులకు సంబంధించి అప్లై చేస్తారు కదా, దాని ప్రకారం దరఖాస్తుల సంఖ్య అయితే పెరుగుతుంది. ఇక్కడ అభ్యర్థుల కంటే దరఖాస్తుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 63,004 దరఖాస్తులు అయితే వచ్చాయి. దీనిలో పురుషులు వచ్చేసరికి 14,380. ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి మహిళలు వచ్చేసరికి 24,237 దరఖాస్తులు అయితే చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి మొత్తం అప్లై చేసిన అభ్యర్థులు 25,750. దీనిలో మొత్తంగా దరఖాస్తులు వచ్చేసరికి 42,466. నెక్స్ట్ దీనిలో వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి పురుషులు వచ్చేసరికి 9,290 దరఖాస్తులు అయితే చేశారు. వెస్ట్ గోదావరి మహిళలు వచ్చేసరికి 16,460 దరఖాస్తులు అయితే చేశారు. కృష్ణా జిల్లాకు సంబంధించి మొత్తం అప్లై చేసిన అభ్యర్థులు 19,953. దీనిలో దరఖాస్తులు వచ్చేసరికి 35,220 దరఖాస్తులు అయితే వచ్చాయి. కృష్ణా జిల్లాకు సంబంధించి పురుషులు వచ్చేసరికి 6,543 దరఖాస్తులు చేయగా, మహిళలు వచ్చేసరికి 13,410 దరఖాస్తులు అయితే చేశారు. గుంటూరు జిల్లాకు సంబంధించి మొత్తం అభ్యర్థులు వచ్చేసరికి 25,067. గుంటూరు జిల్లాకు సంబంధించి వచ్చిన అప్లికేషన్లు అనేవి 43,570. గుంటూరు జిల్లాకు సంబంధించి పురుషులు వచ్చేసరికి 8,431, మహిళలు వచ్చేసరికి 16,636 దరఖాస్తులు అయితే చేశారు. ప్రకాశం జిల్లాకు సంబంధించి అప్లై చేసిన అభ్యర్థులు మొత్తంగా 21,046 మంది కాగా, ఇక్కడ వచ్చిన దరఖాస్తులు అనేవి 35,095. ప్రకాశం జిల్లాకు సంబంధించి పురుషులు వచ్చేసరికి 8,487. ప్రకాశం జిల్లాలో మహిళలు వచ్చేసరికి 12,559 దరఖాస్తులు అయితే చేశారు. నెక్స్ట్ నెల్లూరు జిల్లాకు సంబంధించి మొత్తంగా 15,993 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, మొత్తంగా వచ్చిన దరఖాస్తులు వచ్చేసరికి 28,772 దరఖాస్తులు. నెల్లూరు జిల్లాకు సంబంధించి పురుషులు వచ్చేసరికి 6,173, మహిళలు వచ్చేసరికి 9,820 దరఖాస్తులు అయితే చేశారు. చిత్తూరు జిల్లాకు సంబంధించి చూసినట్లయితే 26,501 అభ్యర్థులు దరఖాస్తు చేయగా, ఇక్కడ మొత్తంగా దరఖాస్తుల సంఖ్య వచ్చేసరికి 45,221 దరఖాస్తులు అయితే వచ్చాయి. పురుషులు వచ్చేసరికి 10,153, మహిళలు వచ్చేసరికి 16,348. కడప జిల్లాకు సంబంధించి 15,812 మంది అభ్యర్థులు ఇక్కడ అప్లై చేయగా, దరఖాస్తులు వచ్చేసరికి 29,915 అయితే రావడం జరిగింది. పురుషులు వచ్చేసరికి 6,214, మహిళలు 9,598. అనంతపురం జిల్లాకు సంబంధించి చూసినట్లయితే మొత్తంగా 29,078 మంది ఇక్కడ అప్లై చేయగా, దరఖాస్తులు వచ్చేసరికి అనంతపురం జిల్లాకు సంబంధించి 50,475. అనంతపురంలో పురుషులు వచ్చేసరికి 12,008, మిగిలిన వాళ్ళందరూ కూడా మహిళలు. కర్నూలు జిల్లాకు సంబంధించి మొత్తంగా 39,997 మంది ఇక్కడ అప్లై చేయగా, దరఖాస్తులు వచ్చేసరికి 73,605 అయితే రావడం జరిగినాయి. దీనిలో పురుషులు వచ్చేసరికి 16,535 రాగా, మహిళలు వచ్చేసరికి 23,462 దరఖాస్తులు అయితే చేశారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలోనే దరఖాస్తుల సంఖ్య నమోదైంది. ఇక నెల్లూరు జిల్లాకు సంబంధించి అత్యల్ప సంఖ్యలో దరఖాస్తుల సంఖ్య అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక ఇతర రాష్ట్రాలకు సంబంధించి చూసినట్లయితే మొత్తంగా 7,159 మంది,
10,143 దరఖాస్తులు చేశారు. ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి పురుషులు 4,338 మంది దరఖాస్తు చేయగా మహిళలు 2,821 మంది అయితే దరఖాస్తు చేశారు. మొత్తంగా 3,35,401 అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకున్నారు. వచ్చిన దరఖాస్తులు వచ్చేసరికి 5,77,417. అంటే వివిధ రకాల పోస్టులకు సంబంధించి ఒకే అభ్యర్థి అప్లై చేస్తాడు. టీజీటీ, పీజీటీ, అదేవిధంగా డిఎడ్, బిఎడ్ ఉన్న అభ్యర్థి ఇక్కడ స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటికి సంబంధించి కూడా అప్లై చేస్తాడు. ఎవరైతే ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వాళ్ళు ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అందువల్ల ఇక్కడ అభ్యర్థుల కంటే దరఖాస్తుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. మొత్తంగా పురుషులు వచ్చేసరికి 1,31,754 మంది, మహిళలు వచ్చేసరికి 2,36,047 మంది దరఖాస్తు చేశారు. ఇది కంప్లీట్గా జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన వివరాలు. తొలిసారిగా ఎస్సీ వర్గీకరణ అమలు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 కింద వేరువేరుగా విభజించారు. తొలిసారిగా డిఎస్సి నుంచి అమలు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఒక్క ఉద్యోగానికి 35 మంది పోటీ ఏంటంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. డిఎస్సి పరీక్షకు సంబంధించిన ముగిసిన దరఖాస్తుల ప్రక్రియ. మహిళలే టాప్. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 73,000 వరకు దరఖాస్తుల నమోదు. మే 30వ తేదీ నాటికి హాల్ టికెట్ల విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. ఇక మాక్ టెస్టులకు సంబంధించి చూసినట్లయితే వెబ్సైట్లో ఇచ్చిన తేదీ ప్రకారం, షెడ్యూల్ ప్రకారం మే 20వ తారీఖు నుంచి అఫీషియల్ వెబ్సైట్లో మాక్ టెస్టులు అయితే అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. డిఎస్సికి సంబంధించి అభ్యర్థులు చేస్తున్న డిమాండ్స్ని ప్రభుత్వం ఏమాత్రం లెక్క చేయడం లేదు. ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించండి అని చెప్పేసి కోరుతున్నా కానీ కనీసం ఆ అంశం పైన కూడా రెస్పాండ్ కాని పరిస్థితి. ఇక ఏ జిల్లాకు సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి, దానికి సంబంధించి ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే వివరాలను కూడా ఇక్కడ పబ్లిష్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 543 పోస్టులు, విజయనగరం 583, విశాఖపట్నం 1134, తూర్పుగోదావరి 1346, పశ్చిమ గోదావరి 1067, కృష్ణా జిల్లాకు సంబంధించి 1213, గుంటూరు జిల్లాకు సంబంధించి 1159, ప్రకాశం జిల్లాకు సంబంధించి 672. ఇక్కడ ఎంతమంది అభ్యర్థులు ఎన్ని అప్లికేషన్స్ అనేవి పెట్టారనే వివరాలను ఇక్కడ మీరు స్క్రీన్ మీద క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. మనకి నెక్స్ట్ నెల్లూరు జిల్లాకు సంబంధించి 673, చిత్తూరు జిల్లాకు సంబంధించి 1478, కడప జిల్లాకు సంబంధించి 709, అనంతపురం 811, కర్నూలు జిల్లాకు సంబంధించి 2,678 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తంగా 16,347 పోస్టులకు సంబంధించిన వివరాలు అనేవి మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో దరఖాస్తులు అయితే రావడం జరిగినాయి. కర్నూలు జిల్లాలో 73,605, ఇక్కడ మొత్తంగా 39,997 మంది అయితే అప్లై చేశారు. నెక్స్ట్ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 38,617 మంది దరఖాస్తులు వచ్చేసరికి 63,004 దరఖాస్తులు. తర్వాత థర్డ్ ప్లేస్లో అనంతపురం ఉంది, ఫోర్త్ ప్లేస్లో విశాఖపట్నం, చిత్తూరు జిల్లా. ఈ విధంగా దరఖాస్తులు ఎక్కడెక్కడ ఎన్నెన్ని వచ్చాయనే వివరాలన్నీ కూడా మీరు స్క్రీన్ మీద ఆల్రెడీ క్లారిటీగా చెక్ చేశారు కదా. కన్వీనర్ కృష్ణారెడ్డి మే 30వ తారీఖున డిఎస్సికి సంబంధించిన హాల్ టికెట్లు అయితే విడుదల చేస్తామని చెప్పేసి కూడా స్టేట్మెంట్ అయితే ఇచ్చినట్లు మనకి ఈ పేపర్లో క్లారిటీగా పబ్లిష్ చేస్తున్నారు. ఇది గైస్ దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది. గురువారం అర్ధరాత్రితో ముగిసిన గడువు, ఈ నెల 30 నుంచి హాల్ టికెట్ల జారీ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. అత్యధికంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోను, అత్యల్పంగా కడప, నెల్లూరు జిల్లాల నుంచి దరఖాస్తులు అయితే వచ్చినట్లు మనకి సమాచారం అయితే పబ్లిష్ చేశారు. ఈ నెల 30 నుంచి హాల్ టికెట్లు జారీకి పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. మెగా డిఎస్సిలో మొత్తంగా 16,347 పోస్టులకు సంబంధించి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జూన్ 6వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు వరకు నిర్వహించనున్నారంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. మెయిన్గా ఒకే జిల్లా ఒకే పేపర్ అంశాన్ని అభ్యర్థులు కోరుతున్నప్పటికీ ప్రభుత్వం ఆ విషయాన్ని మాత్రం లెక్క చేయడం లేదు. ఒకే జిల్లా ఒకే పేపర్లో పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం చెప్పేసి అభ్యర్థిస్తున్నప్పటికీ కనీసం ఇక్కడ ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి. భారత ప్రజాతంత్ర యువజన సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీకి సంబంధించి బహిరంగ లేఖ అయితే విడుదల చేశారు. దీనిలో మెయిన్గా డిఎస్సి అభ్యర్థులు కోరుతున్న డిమాండ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఎవరు ఎన్ని రకాలుగా అభ్యర్థనలు చేస్తున్నప్పటికీ, ఎవరు ఎన్ని రకాలుగా వినతులు సమర్పిస్తున్నప్పటికీ కనీస స్పందన లేని పరిస్థితి. ఓకే గైస్, అభ్యర్థులందరూ కూడా ప్రిపరేషన్పై దృష్టి కేంద్రీకరించండి. షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరిగినా కానీ పరీక్షలు రాయడానికి కూడా ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలి. ఇక్కడ డిఎస్సికి సంబంధించి పోస్ట్ మిస్ అయినా నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా పోస్టులు అనేవి వస్తాయి కాబట్టి వాటికి మిగిలిన వాళ్ళు పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. సిలబస్ విస్తృతంగా ఉంది, అయినప్పటికీ ఎంతవరకు మీరు దాన్ని షార్ట్ చేసి నీట్గా ప్రిపేర్ కాగలరో, ఆల్రెడీ చదివిన అంశాలను స్పీడ్గా రివిజన్ చేయడం, దాంతోపాటుగా ప్రాక్టీస్ ఎగ్జామ్స్ చాలా ముఖ్యం. మన యూట్యూబ్ ఛానల్తో పాటుగా మన వెబ్సైట్ ramramesh.education.in వెబ్సైట్తో పాటుగా మన రామ్ రమేష్ యాప్లో కూడా ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అనేవి ప్రాక్టీస్ చేయొచ్చు.